హైదరాబాద్ బల్కంపేట ఎల్లమ్మ పోచమ్మ దేవాలయంలో ఆషాఢమాస బోనాల నేపథ్యంలో అమ్మవారి కళ్యాణోత్సవ ఏర్పాట్లపై మంత్రి పొన్నం ప్రభాకర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. జూలై 8, 9, 10వ తేదీల్లో జరిగే అమ్మవారి కళ్యాణం, రథోత్సవం తదితర కార్యక్రమాలపై అధికారులు అప్రమత్తంగా ఉండాలని, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈసారి మహాలక్ష్మి ద్వారా ఉచిత బస్సు ప్రయాణం ఉండడంతో గతంలో కంటే భక్తుల రద్దీ అధికంగా ఉంటుందని, అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేయాలని సూచించారు. గుడి చుట్టుపక్కల సీసీ కెమెరాలు, బారికేడ్లు ఎత్తు తగ్గించి పగడ్బందీ ఏర్పాట్లు చేయాలని ఆర్ఎండ్బీ అధికారులకు సూచించారు. ఈ సమావేశంలో పలువురు అధికారులు పాల్గొన్నారు. అధికారులు సమన్వయం చేసుకుంటూ కంట్రోల్ రూమ్ ద్వారా నిరంతర పర్యవేక్షణ చేయాలన్నారు పొన్నం. అట్లనే పక్కనే ఉన్న హైదరాబాద్ అందుకే వాటర్ ఉదయం కానీ 3 రోజులు కంటిన్యూ వాటర్ రావాల్సిందే. చుట్టాలందరూ ఈ లొకేషన్ అంతా కూడా దీనికి సంబంధంగా అధికారులు నియమించుకుంటారు. కానీ అందరు కలిపక ఈ రోజు నుంచే దీనికి సంబంధించిన కార్యక్రమాలు సమన్వయం చేయడానికి బల్కంపేట ఎల్లమ్మ ఆషాఢ మాస బోనాల సందర్భంగా ఇక్కడికి విచ్చేసినటువంటి అవసరం ఉన్నటువంటి బాధ్యత కలిగినటువంటి శాఖలన్నీ ఒక సమన్వయం టీంగా ఏర్పడే విధంగా డిపార్ట్మెంట్ సపోర్ట్ డీసీపీ గారు జోన్ ఎక్కుంటే ఏసీపీ గారు మీ తరఫున, అట్లే మీ తరఫున జోనల్ కమిషనర్ గారు డీసీ గారిని ఒక కన్ఫర్మ్ ఏరియా వాళ్ళందరూ కూడా డిప్యూట్ చేసి వాళ్ళు ఈ రోజు నుంచే వాళ్ళ లైసెన్స్ చేసుకునే వాళ్ళ సందర్భంగా కోరుతా ఉన్నాం. సరే, అధికారులు ఎంత చేసినా, ప్రభుత్వం ఎంత చేసినా స్థానికంగా ప్రజా యొక్క సహకారం లేకపోతే కార్యక్రమం ఇబ్బంది అవుతుంది. కాబట్టి మీ అందరూ కూడా హృదయపూర్వకంగా కోరుతా ఉన్నా, బల్కంపేట ఎల్లమ్మ దేవాలయం ఆశీర్వచనం కావాలనుకునే అందరూ కూడా, ఆ అమ్మవారి ఆశీర్వచనం మా మీద కూడా ఉండాలనుకునేటువంటి వాళ్ళందరూ సేవకులుగా ఈ యొక్క బోనాల ఉత్సవాల్లో స్వయంగా భాగస్వాములు కావాలని, ఈ ప్రాంతం నుంచి ఉన్నటువంటి వ్యక్తులు, కొంత భక్తులు బయటి ప్రాంతం నుంచి వచ్చే వాళ్లకు ఇంతకుముందు డీసీపీ గారు చెప్పినట్టుగా అల్లరి ముగ్గురు ఎవరంటే మీడియా స్థానికంగానే పోలీసుల సహకారం లేకుండా దాన్ని నియంత్రించే విధంగా సమన్వయం చేసుకోవాలని, ముఖ్యంగా దేవాలయ నేను ప్రిన్సిపల్ సెక్రటరీ గారు కూడా కోరుతాను, మొత్తం దేవాలయాల యొక్క ఇన్స్ట్రక్షన్ ఇవ్వండి. ఇది జాతర సందర్భంగా ప్రసాదాలు తయారు చేసిన సందర్భంగా కూడా ఎక్కడ కూడా హైజీనిక్ కాంప్రమైజ్ కావద్దు అవసరమైతే ఉత్సవాల్లో. ఎందుకంటే కొంత స్టోరేజ్ చేయాల్సి వస్తుంది, లేదా ఎక్కువ క్వాంటిటీ తయారు చేయాల్సి వస్తుంది. ఆయా సందర్భంగా హైజీనిక్ క్వాలిటీ ఆఫ్ ఫుడ్, ప్రసాదం కూడా ఎక్కడ కూడా డిస్టర్బెన్స్ లేకుండా చేయాలని చెప్పి కోరుతూ, డ్రింకింగ్ వాటర్ అండ్ ఫుడ్ మేజర్ ఇవే. దాని తర్వాత హెచ్ఎండబ్ల్యూ వాళ్ళు శానిటేషన్ సంబంధించి తప్పకుండా ఎప్పటికప్పుడు బ్లీచింగ్ కావచ్చు, క్లోరినేషన్ కావచ్చు, దానికి సంబంధించి కూడా చేయాలని కోరుతూ